guys, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. అందరూ వాళ్ళ పనులలో బిజీగా ఉంటుంటారు ఈరోజు. సో ఫస్ట్లీ మీ అందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ర్యాండమ్ వీడియో. అసలు నేను బ్లాగ్ తీసే సిచ్యువేషన్లో కూడా లేననమాట, అంత బిజీగా ఉంటుండే. బట్ ర్యాండమ్ బ్లాగ్సే మంచి మెమరీస్ని క్రియేట్ చేస్తాయి కదా. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఏ వీడియో. నేను నైటే అమ్మవారి డెకరేషన్స్, బ్యాక్ డ్రాప్ డెకరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా చేసేసాను. నైట్ 2 అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు మంచి మంచి ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. అండ్ స్వీట్ బాక్స్ కలుషం అవన్నీ ఇప్పుడు పెట్టాలన్నమాట. దిస్ ఇస్ అ వెరీ ర్యాండమ్ బ్లాగ్. సో మాట్లాడడం అట్లా ఏమీ ఎక్కువగా ఉండదు. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ వీడియో ఈస్ గోనా బీ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకు కావాల్సింది బ్యాక్ డ్రాప్. ఎప్పుడైనా చిన్న బ్యాక్ డ్రాప్ వేసేదానికంటే కూడా ఇట్లా పెద్ద బ్యాక్ డ్రాప్ వేస్తే ఏంటంటే డెకరేషన్ మనం ముందు ఏది చేసినా కూడా వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మంచిగా హైలైట్ అవుతుంది. యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ నేను పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఆర్డర్ పెట్టాను. బట్ అది చాలా చిన్నగా వచ్చింది. సడన్గా ఇంకా స్టోర్కి వెళ్ళిపోయి బనానా లీఫ్ పెద్ద బ్యానర్ అయితే తెచ్చేసుకున్నాను. పర్లేదు, మంచిగానే కనిపిస్తుంది. అండ్ ముందు ఒక స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను నేను, అది మీషోలో. అదైతే చాలా బాగుందనమాట. అది నేను ఫిక్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ స్టాండ్కి నేను రియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయబోతున్నాను. సో దట్ ఇల్లంతా కూడా హోమ్ మొత్తం కూడా లైవ్లీగా ఉంటుంది. అమ్మవారికి కూడా రియల్ ఫ్లవర్స్తో అలంకరణ చేయడం ఇష్టం కాబట్టి కొంచెం రియల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్, ఆకులు, గ్రాస్తో డెకరేట్ చేస్తే ఏంటంటే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఆ స్మెల్ కూడా మనకి మంచిగా వస్తుంది కదా. సో పెళ్ళిలో డెకరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి స్మెల్ వస్తుందో నాకు అట్లాంటి డెకోర్ కావాలి అని అనిపించింది. సో అందుకనే ఇలాంటి స్పాంజ్ డస్టర్ తీసుకొని వీటన్నిటికీ గ్రాస్ ఇంకా ఇవి కట్ చేసుకుంటూ ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తున్నాను అనమాట. మిడిల్లో గ్యాప్స్ ఉంచాను, ఎందుకంటే ఈ సన్ఫ్లవర్స్ ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ డెకోర్ చేద్దామని చెప్పేసి. ఈ స్పంజెస్ ఆర్ ది బెస్ట్ అనమాట. వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను ఈ 5 స్పంజెస్ డెకరేషన్ చేసేసాను. మన ఇంటికి చిన్న గృహప్రవేశం లేదంటే చిన్న ఫెస్టివల్స్ ఉన్నప్పుడు టీవీ యూనిట్ ముందు లేదంటే డైనింగ్ టేబుల్ మీద అట్లా క్యాజువల్ ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో దట్ ఎంత క్యూట్ లుక్ అంటే అంత క్యూట్ లుక్ ఉంటుంది. లుక్ ఎట్ దాట్. నేను వైట్ అండ్ పింక్ థీమ్ అనుకున్నానని చెప్పాను కదా. సో అందుకని ఇలా వైట్ అండ్ పింక్లో నార్మల్ లోటస్వి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసి దీని మిడిల్లో మొత్తం రియల్ ఫ్లవర్స్తో ఇట్లా డెకరేషన్ చేశాను అనమాట. ఆ స్పంజ్ కూడా అసలు నేను బాల్ పిన్స్తో కూడా ఏం ట్రై చేయలేదు. జస్ట్ ఆ స్టాండ్కి కొంచెం ఇట్లా ప్రెస్ చేయగానే ఆ స్పంజ్ కొంచెం దాంట్లో అంటే అతుక్కుపోయిందనమాట. సో దట్ మనకి థ్రెడ్ కానీ లేకపోతే బాల్ పిన్స్ కానీ అట్లాంటివి ఏం అవసరం లేకుంటుండే అనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అమ్మవారికి శారీ కట్టేస్తున్నాను బిఫోర్ డేనే. ఫస్ట్ అయితే వైట్ క్లాత్ తీసుకొని లైక్ అట్లా మనం చేస్తాం కదా, ముగ్గు వేసేసి పసుపు రాసి ఇట్లా అమ్మవారికి కలుషం పెట్టేసేసి రెడీ చేస్తున్నాను అనమాట. పింక్ శారీలో రెడీ చేయాలనిపించింది నాకు ఈ శారీ. మంచి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను పింక్ది. నేను శారీ కట్టట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టైం ఫ్యాబ్రిక్స్తోనే చేసేస్తాను అనమాట, 2 మీటర్ ఫ్యాబ్రిక్స్తో. సో ఈసారి కూడా డెకోర్ అయితే చాలా లైవ్లీగా వచ్చింది. అమ్మవారు కూడా మంచిగా ఉండాలని చెప్పి నా దగ్గర కంచి నుంచి తెచ్చుకున్న బ్లౌజ్ క్రీమ్ కలర్ ఒకటి ఉండే అనమాట. సో ఆ బ్లౌజ్ అండ్ ఈ పింక్ కలర్ మిక్స్డ్లో నేను డ్రేప్ చేస్తున్నాను. సో దట్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో ఇంకా మంచి కుదిరిద్ది కదా అని చెప్పి అనిపించింది. నేను ఏదో అనుకొని అన్ప్లాన్డ్గా ఇవన్నీ ట్రై చేశాను అనమాట. బ్యాక్ డ్రాప్, శారీ, డెకార్, ఎవ్రీథింగ్ 1 డే బిఫోరే డిసైడ్ అయ్యాను. బట్ ఎక్స్ట్రాడినరీ వచ్చింది. సడన్గా అనుకున్నప్పుడే మనకి ఇట్లాంటి మంచివన్నీ వస్తాయి. ముందే ఇట్లా ప్రిపేర్ అయ్యామనుకోండి అసలు వర్కౌటే అవ్వదు నా కేసులో అయితే. లుక్ ఎట్ దాట్ గైస్. నేను ఇంకా అమ్మవారిని ఫుల్గా ఏం డెకరేషన్ చేయకముందు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నారో. నేను వెనకాల కిరీటం కూడా పెట్టాను. అండ్ ఈ స్టాండ్ ఒకటి వచ్చింది, అది కొబ్బరికాయకి. సో అది కూడా పెట్టాను. అమ్మవారికి జడ కూడా పెట్టానన్నమాట. అండ్ ఓవరాల్ లుక్ అయితే నాకు ఎంత బ్యూటిఫుల్ అండ్ లైవ్లీగా అనిపించిందంటే ప్రతిసారి కంటే కూడా ఈసారి నాకు అమ్మవారి ఇంకా ముద్దు. సో దిస్ ఈస్ ద కలర్ కాంబినేషన్స్ ఆఫ్ శారీ అమ్మవారిది క్రీమ్ అండ్ పింక్ అని చెప్పాను కదా. సో డెకరేషన్ కంటే ముందే మనం ఇట్లా ప్లెయిన్గా అమ్మవారిని చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మొత్తం హారాలు, దండలు, పువ్వులు మొత్తం డెకరేషన్ రేపు మార్నింగ్ చేసిన తర్వాత ఇలాంటి లుక్ కనిపించదు. సో అందుకనే వీడియో తీసాను అనమాట. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఇంతలా డెకరేషన్ చెయ్యొచ్చా
అని కూడా నాకే విచిత్రంగా అనిపించింది, ఎందుకో తెలీదు. నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా నేను డిఐవైసే ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ. గెట్ రెడీ విత్ మీ వీడియో సపరేట్గా చేయడానికి నాకు అసలు టైమే దొరకలేదు. లిటరల్లీ నేను అనుకున్నాను గెట్ రెడీ విత్ మీ వీడియో ఒకటి చేద్దాము, లైక్ జ్యువెలరీ వీడియో ఒకటి చేద్దాము, సపరేట్గా చేద్దామని. బట్ నో గైస్, అస్సలే టైం ఉండదు మనకి. ఎంత కెమెరామ్యాన్స్ ఉన్నా కూడా మనకి టైం ఉండదు అనిపించింది నాకు ఆ రోజు. సో అందుకనే ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాతనే వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను. అండ్ నా శారీ కూడా ఇది కాదు, సడన్ ప్లాన్గా నెక్స్ట్ ఇంకో కొత్త శారీస్కి చేంజ్. సో ఇంకా అందరికీ కంకణాలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ మా అత్తమ్మ, మామయ్య అండ్ మా మామయ్య వాళ్ళ అక్కయ్య వీళ్ళందరూ ప్రిపేర్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇట్లా అమ్మవారికి 9 పువ్వులతో ఇట్లా దండ చేయాలి కదా. సో ఆ దండ అండ్ మనం కట్టుకోవడానికి 3 ఫ్లవర్స్తో చేసుకోవాలి కదా. సో అవన్నీ అల్లుతున్నాం అనమాట. ఈలోగా నేను ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. నీట్గా, క్లీన్గా, క్లాసీగా సూపర్ అనిపించింది నాకు ఈసారి. కింద మ్యాట్స్ అవన్నీ వేయచ్చు, కానీ నాకు జారుతుందేమో అని భయం అనిపించింది. సో అందుకని వేయలేదు. నాకు నచ్చినట్టయితే నేను చేసేసుకున్నాను అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 5-6 ఐటమ్స్ చేస్తామన్నమాట ప్రసాదాలు. ఈ ఇయర్ కూడా ఒక 5-6 ఐటమ్స్ చేసాము. ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండవు, చేంజ్ అవుతుంది. అమ్మవారు అసలు నా దిష్టి తగిలేటట్టే ఉంది. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, అసలు చాలా చాలా బాగుంది. ఆవాహనం ఓన్లీ పువ్వు అని మొక్కుకోవాలి. అక్షంతల పువ్వు పట్టుకొని పువ్వు మొక్కుకోవాలి. సర్వమంగళ మాంగళ్య విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వం సుప్రీత భవ సర్వదా. సింహాసనం పువ్వు సూర్యాయతో నిభూషితం విభూషితం సింహాసనమేదం దేవి స్థితాయతం సురపూజితే. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాన్ని స్థితం. గంధం పుష్పం తీసుకోవాలి. గంధం పుష్పంతో ఇవి పెట్టాలి. ఇలా గంధం సో నాకైతే అమ్మవారు లైవ్లో వచ్చి మా ముందు కూర్చున్నారనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత బాగా అనిపించింది. మా ఇంటి వరలక్ష్మిని చూస్తే మీకు కూడా అట్లనే అనిపిస్తే కనుక కింద కామెంట్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పూజా విధానం అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఆ బుక్లో ముందే రాసి పెట్టుకుంటాను అనమాట. సో దట్ పూజ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. అండ్ ఎవ్రీ ఇయర్ మా హస్బెండే చదువుతారనమాట బుక్ మొత్తము. ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఫస్ట్ వాయినం మా అత్తమ్మది నేను తీసేసుకున్న తర్వాతనే ఇంతమంది మహాలక్ష్మిలకి వాయినం ఇచ్చామన్నమాట. ఈసారి చాలామంది వచ్చారు, 25 మెంబర్స్ అలా వచ్చారనమాట వాయినం కోసం. నేను ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ ఒక కవర్స్ లాంటివి అట్లా తీసుకొచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని ఇంకా వాయినం ఇచ్చేసి ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను కూడా వాయినాలు ఇవ్వడానికి వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఈ చిట్టి తల్లికి కూడా వాయినం ఇచ్చాను అండ్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు. ఏ డే ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్ గైస్, వాట్ నాట్. నాకైతే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా బాగా నచ్చింది. అండ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. కనుక ప్లీజ్ 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 డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేతు స్టూడియో. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.